సో ఎప్పుడైనా ఏదో ఒక రోజు రేకులు ఇరిగిపోయి మా మీద పడిపోతాయి పక్క. నాకు అనిపిస్తుంది అట్లా. ఈ వర్షాలకి ఇల్లు కూడా కూలిపోతుంది అనిపిస్తుంది. సో గైస్ గోడ అయితే పర్ర పట్టింది. ఎప్పుడు ఆ గోడ అవతల సైడ్ పడుతుందో తెలియదు. మా డాడీ గైసీనే 2019లో చనిపోయాడు. మొన్న మా డాడీకి రాఖీ కట్టి స్వీట్ ఇట్లా పెట్టిరు, అతక పెట్టిరు మా వాళ్ళు. బరబ్బర్ ఒక ముగ్గురు నిలబడితే 5 మంది పట్టిరు అనుకో. ఒకవేళ ఇలా వండుకోవాలంటే ముగ్గురు నిలబడి వండుకోవాలి, 2 పండుకొని వండుకోవాలి. అట్లుంటుంది ఇది. ఓకేనా. మా తాత ఏం చేసిండంటే అప్పట్లో ఓవరాల్గా ఇగో గైస్ ఇదే మా ఇల్లు. ఇదొక రూము, అదొక రూమ్, అదొక రూము. ఇదంతా పెద్ద జాగా. అరే వద్దురా, రేకులు ఇల్లు రా మాది. అరే ప్లీజ్ రా. సో గైస్ మేమైతే అందరు దేవుళ్ళని పూజిస్తాము ఇక్కడ సైడ్ రా. సో గైస్ మేమైతే ఏ దేవుడు అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని లేకుండా మేము అందరి దేవుళ్ళని మేము పూజిస్తాము. అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి అనుకుంటాము. కాబట్టి ఇక్కడ అల్లా రోజు దీపం అయితే ముట్టిస్తారు మా వాళ్ళు. ఈరోజు ముట్టియలేదు ఎందుకో ఏమో మరి నాకు తెలియదు. నడు తీ బండిది. ఈడెందుకు పట్టినావు? ఏంది హోమ్ టూరా? నీకు నడిపే ఫస్ట్ కేసు ఉంది మొడ్డ. హోమ్ టూర్ అంట, హోమ్ టూర్ తమాషాలు దింగుతున్నావు. అరే నరి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నాడు. ఈయనకి చెప్పు బాయ్, ఈయనకి తమాషాలు చేస్తున్నాడు వీడు. కెమెరా పట్టుకొని తీ తీ కెమెరాది బాయ్. వాళ్ళని నేను వాళ్ళకి మెసేజ్లు చేసిన, నేను వాళ్ళ దగ్గర కాల్ రికార్డింగ్ తీసుకున్నా. టైం పడుతుంది, నేను హ్యాండిల్ చేస్తా. కానీ ఏంద్రా హోమ్ టూర్ ఎందుకు చేస్తాను? అరే బాయ్ ఒక మాట చెప్పాను. ఎంతో మంది ఏదో మోసాలు చేసి అది చేసి గంగలు గింగలు కట్టుకోరు. నీ ఇల్లు ఏందో నువ్వు చూపిస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇంకో ఇదే మా ఇల్లు, హోమ్ టూర్ అయిపోయింది. ఓకేనా, ఇది మా ఇల్లు. అరే వద్దురా ప్లీజ్ రా, నా ఇజ్జత్ దియకుర్రా. అరే బాయ్ వద్దు బాయ్. ఇజ్జత్ ఏముంది చెప్పను. అరే అరే ఎట్లా పోతావు? అరే తాళం ఇచ్చేసి బాయ్ వద్దు బాయ్. చెప్పేది నువ్వు ముందా కేసు తీసుకుందాం. నేను రేపు కొడతా వచ్చి. ఇప్పుడే కొట్టు. ఎందుకురా, నేను ఎందుకు చూపించాలరా? చెప్పు. అలా వంటలేవా, అలా తింటలేవా? కడుపులు కొట్టి చేస్తున్నావు కాదు, కూడా తెలుస్తుంది కదా నువ్వేం చేస్తున్నావు. కాదు ఆ ఇంట్లో వంటలేవా, తింటలేవా? చేసే డేర్లు ఏంది వాళ్ళకి కూడా తెలుస్తుంది. అరే నేను నా ఇల్లు నాకు నాముష్ అనిపిస్తుంది బాయ్. నా ఇల్లు అలా వంటలేవా? మరి ఉంటలేవా? ఉంటున్నారా? ఉంటే ఇప్పుడు ఆ ఇల్లు నేను చూపియాలా? చూపెట్టాలి, చూపియాలి. ఏమైతుంది? నువ్వు పెట్టిందే ఛానల్, అందుకు పర్సనల్ లైఫ్ దాని గురించి చూపి. ఏం కాదు, రేపు వచ్చి చూపిస్తాం కదరా. తాళం ఇయ్యరా, ఏడిపోలో ఏంది హోమ్ టూర్? హోమ్ టూర్ చేయాలా? ఇదే మా ఇల్లు. ఇదే మా ఇల్లు. అరే వద్దురా, రేకులు ఇల్లు రా మాది. అరే ప్లీజ్ రా. దానికి ఎందుకు అంత సరే ఇప్పుడు ఏంది హోమ్ టూర్ చేయాలా? సో గైస్ ఇది వచ్చేసి మా చెత్తబుట్ట. చాలా ఇది వచ్చేసి మా చెత్తబుట్టబ్బా. అరే చల్బే నాడు. ఇది మా దండం, ఇది మా దండం. ఇది దీని మీద బట్టలు ఆరేస్తాం మేము. మీరు పెట్టిన చెట్ల ఇవి మా ఇంట్లో కొంచెం చెట్లు అంటే ఇష్టం కాబట్టి చెట్లు పెట్టిరు మా ఇంట్లో. సరే దూరం పో చూపిస్తా. ఓవరాల్గా ఇగో గైస్ ఇదే మా ఇల్లు. ఇదొక రూము, అదొక రూమ్, అదొక రూము. ఇదంతా పెద్ద జాగా. అరే ప్లీజ్ రా. అరే గైస్ సరే నేను సరేరా, నువ్వు పంపించేటట్లు లేవు. ఏమో బంగాళ బింగాలు కట్టుకోరు. మనం న్యాయంగా వీడియోలు తీస్తున్నాం కాబట్టి చూపించుకోవాలి. సో గైస్ సరే. సో గైస్ మా హోమ్ టూర్ ఇక్కడ సైడ్ రా. మా ఇల్లు మొత్తం వస్తుంది. 0.5లో పెట్టు. వచ్చిందా? సో గైస్ ఇదే మా ఇల్లు. ఎవరో ఇల్లు చూపిస్తలేను, నిజంగానే మా ఇల్లు. మా ఇల్లే కదా ఇది. ఇది మా ఇల్లే.
కొంచెం ఇట్లా రేకులు ఇల్లు, కొంచెం పేదోళ్ళం మేము, కొంచెం కాదు చాలా పేదోళ్ళం మేము. సో ఇది వచ్చేసి ఒక రూము, అండ్ అది వచ్చేసి ఆ రూమ్లో నేను ఉంటా. సో ఈ రూమ్లో అంటే మొత్తం ఇదంటే అక్కడ నుంచి చూపిరా, ఇంకో ఈ కొన నుంచి వెళ్ళి ఆ కొన చూపి, ఈ కొన దాకా మొత్తం మాదే జాగా. ఒక 100 గజాల దాకా ఉంటుంది అనిపిస్తుంది. 100 గజాల దాకా ఉంటుంది. 100 గజాలు ఉండదు, 70-80 ఉంటుంది. ఈ ఇల్లు వచ్చేసి మా ఇంతకు ముందుకు ఈ ఏరియాలో మొత్తం అడవి ఉండే. అయితే మా తాత వాళ్ళు వచ్చి ఇక్కడ గుడిసెలకి వేసుకొని ఈ ఇల్లు అనేది కట్టిర్రు. ఈ ఇల్లు అనేది ఎప్పుడు కట్టిర్రు? 2000లో కట్టిర్రా. 2000లో కట్టిర్రు. ఇంతకుముందు మేము ఇక్కడ ఉండకపోతుండే, అంటే ఇక్కడ ఉండకపోతుండే అంటే హైదరాబాద్లోనే ఉండేటోళ్ళము, అది హ్యాబిట్ సైడ్ ఉండేటోళ్ళం మేము. దాని తర్వాత అక్కడ కూడా ఇల్లు ఉంది, మాకు ఇక్కడ కూడా ఇల్లు ఉంది. అది అమ్మేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఈ ఇల్లునైతే 2000లో కట్టినాం మేము. ఇక్కడ మేము 2002లో వచ్చినాం మేము. ఇది మొన్న కట్టించినా కూడా, ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ, చాలా పెద్ద పెద్ద లొల్లీలు అవుతాయి మా ఇంట్లో. ఇది కూలిపోయింది, మళ్ళీ కట్టించినాం. ఓకేనా? ఇది వచ్చేసి తమ్ముడు ఇంట్లో లోపల తీసుకొని అవి చూపెట్టాలి ఇల్లు. అదేరా, ఆగురా, మొత్తం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇయ్యనిరా. ఇదిరా మా ఇది వచ్చేసి మా ఏమంటారా దాన్ని, మా వాకిలి. ఇది నేను వేసిన ముగ్గు, నేను వేయలే, మా వాళ్ళు వేసిర్రు. ఇంకేం చెప్పాలరా? ఓకే. సో ఇప్పుడైతే కట్టలేదు ఇంకిల్లు, ఇంకా కట్టాలనుకుంటున్నాము. బాత్రూమ్ సైడ్ అయితే కెమెరా పెట్టినాం అంటే గుద్ద పలుగుతుంది. సో గైస్, ఈ చెట్టు వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు పెట్టిన ఈ చెట్టు. అంటే చిన్న మొక్క తీసుకొని పెట్టిన నేను, మందార చెట్టు. అది ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. రోజు పూలు నేను ఇక్కడ నుంచి తెంపి మా ఇంట్లో శివుడికి పెడతాను అన్నమాట. రోజు ఇక్కడ నుంచి తెంపి రోజు పూజ చేస్తా. సో నాకు ఇష్టమైన దేవుడు వచ్చే శివుడు. ఇప్పుడు మా ఇల్లు చూపించాలా నేను? వచ్చేసి ఇది వద్దు, ఇది వేరే వాళ్ళ రూమ్, ఇది వద్దు, అన్న వాళ్ళది ఇది వద్దు. మేము ఉండేది ఇప్పుడు నీకు కావాలి, నా హోమ్ టూర్ కాబట్టి నేను ఉండేది కావాలి. ఇది మా ఇల్లు, మా ప్యాలెస్. ఇదే మా ప్యాలెస్, బండ్లో పెట్టు. ఇదే మా ప్యాలెస్. సో ఇది వచ్చేసి ఇంట్లోనే నేను ఉండేది. సో మా ఇల్లు అయితే ఇట్లుంది. ఇంట్లో మొత్తం చెత్త ఉంటుంది. సో సడన్గా వీడు హోమ్ టూర్ అనేసరికి మేమేం చదువుకోలేదు, ఏం చేసుకోలేదు, కాబట్టి ఈ విధంగా ఉంది ఇల్లు. సో గైస్, ఇంత జాగాలో మేము వండుకుంటాము. పాలిష్ బండలు కూడా ఏం లేవు మా దగ్గర. మేము అంత గొప్పలం అయితే ఏం కాదు, మాది ఉన్నంతలా మేము ఉంటున్నాము. ఇంకేం చెప్పాలరా? ఇది ఒకటి. అరే నాకేమన్నా బంగ్లా ఉందారా? ఇది బెడ్రూము, ఇది బాత్రూము, ఇది డ్రాయింగ్ రూము, ఇది అవన్నీ చూపించడానికి ఉన్నది ఒకటే రూమ్కి ఏం హోమ్ టూర్ రా? సో గైస్, ఇంతకు ముందు మేము ఉండే ఇల్లు కొంచెం చాలా పెద్దది. సో దాంట్లో సామాను అన్నీ ఉండేసరికి ఇంకా పాత సామాను అవన్నీ ఇంకా పైన వేసేసినాం. ఇది మా సజ్జ అన్నమాట. సజ్జ మీద వేసేసినాం. సో ఎప్పుడైనా ఏదో ఒక రోజు రేకులు ఇరిగిపోయి మా మీద పడిపోతాయి పక్క. నాకు అనిపిస్తుంది అట్లా. ఈ వర్షాలకి ఇల్లు కూడా కూలిపోతుంది అనిపిస్తుంది. సో గైస్, మీ సపోర్ట్ ఉంటే నేను ఒక బిల్డింగ్ కట్టుకుంటా. నేను ఇగో ఇదే రియాలిటీ, ఇదే మా ఇల్లు. ఇగో ఈ టీ వచ్చేసి నేను రారా మా అయ్యని చెప్పి, ఇగో మా డాడీ గైసీనే 2019లో చనిపోయాడు. మొన్న మా డాడీకి రాఖీ కట్టి స్వీట్ ఇట్లా పెట్టిరు, అతకబెట్టారు మా వాళ్ళు కిరాకులా. 2019లో చనిపోయాడు మా డాడీనే. సో గైస్, మేమైతే అందరు దేవుళ్ళని పూజిస్తాము ఇక్కడ సైడ్ రా. సో గైస్, మేమైతే ఏ దేవుడు అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని లేకుండా మేము అందరి దేవుళ్ళని మేము పూజిస్తాము. అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పేసి అనుకుంటాము. కాబట్టి ఇక్కడ అల్లా రోజు దీపం అయితే ముట్టిస్తారు మా వాళ్ళు. ఈరోజు ముట్టియలేదు ఎందుకో ఏమో మరి నాకు తెలియదు. ఇది ఇక్కడ నేను కూడా పూజ చేస్తా. సో ఇది వచ్చేసి ఇంకో పూజ గది మాది. పూజ గది ఇంట్లోనే గదిలోనే గది. ఇది ఒక సెల్ఫ్లో మేము ఒక సెల్ఫ్లో మేము దేవుళ్ళు అనేటివి పెట్టుకున్నాం మేము. సో ఇవన్నీ మా దేవుళ్ళు. సో నేను పూజించే శివుడు ఇక్కడ ఉంటాడు. అన్నం ఎందుకు పెట్టినావు? అరే అది తీరా
అన్నం ఎందుకు పెట్టినరా? డైలీ చెప్తా విను, డైలీ నేను పూజ చేస్తా గైస్, శివుడికి పూజ చేస్తా కాబట్టి డైలీ నేను అన్నం తింటా. డైలీ నేను అన్నం వేసుకొని తినేటప్పుడు తినే ముందు ఫస్ట్ కొంచెం తీసి శివుడి దగ్గర పెడతా. అది రాత్రి వరకు మాయమైపోతుంది. అది ఎలక తినని ఏమన్నా తినని నేను శివుడు వచ్చింది తినండి అని చెప్పేసి నేను అనుకుంటా. సో ఇది వచ్చేసి ఒక అల్మారి, ఇది మా అన్న వాళ్ళ అల్మారి, ఇది మా అల్మారి, మా అమ్మ వాళ్ళ పెళ్ళికి పెట్టిన అల్మారి. ఇలా ఏముంటాయి రా, ఇలా ఏముంటాయి అవి కూడా చూపించాలా. ఇగో నూనె డబ్బా, ఈ బట్టలు ఇవన్నీ ఉంటాయి. ఇగో అది వచ్చేసి నాకు జాన్ 2024లో ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు వచ్చింది నాకు అది. ఓకేనా. ఇంకా ఇగో మా మమ్మీ మా డాడీ దా, ఇగో మా మమ్మీ మా డాడీ మా మమ్మీ ఫోటో. సో ఇది మా ఇల్లు వచ్చేసి, ఇది వచ్చేసి ఇంకో అల్మారి. మా ఇంటి నిండా అల్మారీలే ఉన్నాయి, మా ఇంటి నిండా అల్మారీలే ఉన్నాయి. జాగా చాలా తక్కువ మేము వండుకోనికే. సో ఈ టీవీ వచ్చేసి నేను ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూతో కొన్న టీవీ, ఇది ఫస్ట్ యూట్యూబ్ రెవెన్యూతో కొన్న టీవీ. అండ్ నాకు వచ్చేది కూడా చాలా తక్కువనే యూట్యూబ్ రెవెన్యూ, ఎందుకంటే నేను ఏ కేసులు తీసుకొని నేను ఎవరి దగ్గర పైసలు తీసుకొని అంత ఫ్రీగానే చేస్తా. యూట్యూబ్ నుంచి వచ్చే దాంట్లో కూడా నాకు నా టీం వాళ్ళకి ఇవ్వాలి, ఇగో మా వాడు కెమెరా పట్టుకుని నాన్నకి ఇవ్వాలి, ఇగో మా అన్నకి ఇవ్వాలి, ఇక అందరికీ మనం శాలరీలు ఇస్తా కాబట్టి ఇంకా మనకి మిగిలేది ఏముండదు. కాబట్టి ఇదే ఇంట్లో ఇంకా మిగిలిపోయినా నేను కడతా. ఇప్పుడు కాకపోయినా ఒక 10 ఏళ్ళు అయినా సరే, 15 ఏళ్ళు అయినా సరే, 5 ఏళ్ళు అయినా సరే కడతా. మీ సపోర్ట్ నాకు ఉంటే ఇల్లు కడతా, బిల్డింగ్ కడతా దీన్ని. సో ఇదిరా భయ్ మా హోమ్ టూరు, ఇదే మా హోము, ఇదే టూరు. ఇంకేమైనా కావాలా? ఇగో ఇది గ్యాసు, ఇంకేమైనా చూపించాలా చెప్పు. ఈయన నీళ్ళు ఎందుకు నింపి పెట్టిరు అంటే మా వాళ్ళు ఇక్కడ ఈ ఫిల్టర్ల నుంచి నీళ్ళు నింపుకొని పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఆ ఫ్రిడ్జ్ అనేది పక్కన కిచెన్లో ఉంది, ఆ కిచెన్ కూడా చూపిస్తా. ఇప్పుడు ఏంది ఇంకేమైనా చూపించాలా? ఇక్కడ ఏం చూపించేది లేదు కదా. సో గైస్ ఈ ఇంట్లో వచ్చేసి, ఈ ఇంట్లో ఎవరెవరం ఉంటామంటే, ఈ ఇంట్లో నేను మా మమ్మీ ఉంటాము, అండ్ మా అక్క కూతురు చిన్న పిల్ల సోను అనే అమ్మాయి ఉంటుంది, చిన్న పాప, తనకు ఒక 14 years. మేము ముగ్గురం ఈ రూమ్లో ఉంటాము. సో నేను వచ్చేసి ఆడ వంట అన్నీ తింటా, ఓకేనా. గిమ్ములకే వంట, గిమ్ములకే తింటా నేను. అరే నాకు హోమ్ టూర్ అండ్ నాకు సరే నా కిచెన్ చూపిస్తుందా. సో గైస్ కిచెన్కి అయితే పోతున్నాం మనము. ఆగు ఏమన్నా ఉన్నాయేమో. దా. సో గైస్ ఇదే మా కిచెన్. ఆ ఫ్యాన్ పరపర అని కొట్టుకుంటుంది. ఇదే మా కిచెన్ వచ్చేసి. సో ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఇది కిచెన్ లో ఫ్యాన్. అరే 4 అల్మారీ, ఇది కిచెన్ లో అల్మారీ, ఇంట్లో గ్యాస్ 2 గ్యాస్. మేమేం గొప్పలం కాదురా. ఇది ఎందుకు పెట్టుకోవడం అంటే, అరే అది మా అన్న చూస్తాడు రా. ఇగో ఇది ఎందుకు పెట్టుకున్నాం అంటే, మేము ఇది వచ్చేసి పెట్టు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫ్యాన్ ఇవన్నీ ఎందుకున్నాయి అంటే, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఎందుకున్నాయి అంటే, ఇది కిచెన్. ఇందులోనే మా అన్న, మా వదిన, ఇంకా చిన్నోడు ఉంటాడు. సో గైస్ మేము వచ్చేసి 4 నేను, మా 2 అక్కలు, మా అన్న ఈ రూమ్లో ఉంటాడు, నేను ఆ రూమ్లో ఉంటా. మా 2 అక్కలకు పెళ్ళి అయిపోయింది, వాళ్ళ అత్తగారు ఇంట్లో ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇది వచ్చేసి మా అన్న పండుకుంటాడు ఇక్కడ, ఈ మంచం మీద. సో గైస్ గోడ అయితే పర్ర పట్టింది, ఎప్పుడు ఆ గోడ అవతల సైడ్ పడుతుందో తెలియదు. ఇది చూపి. సో ఇందులో బరబ్బర్ ఒక 3 నిలబడితే 5 మంది పట్టిరు అనుకో. ఒకవేళ ఇలా పండుకోవాలంటే 3 నిలబడి పండుకోవాలి, 2 పండుకోవాలి, అట్లుంటుంది ఇది. సో గైస్ ఇదే. అండ్ ఇంకొకటి ఈ ఫొటోస్ వచ్చేసి మా వాళ్ళవి. ఆయనేమో మా డాడీ వాళ్ళ లాస్ట్ తమ్ముడు, ఈయన 2వ తమ్ముడు, ఈయనేమో మా రాములమ్మ, మా డాడీ వాళ్ళ సెకండ్ వైఫ్, మా డాడీ వాళ్ళ డాడీ. అదే మా డాడీ వాళ్ళ నాయనమ్మ రాములమ్మ అన్న. అదే మా డాడీ వాళ్ళ మమ్మీ. అవునరా, మా డాడీ వాళ్ళ మమ్మీ. ఈమె సెకండ్ వైఫ్, ఈమె ఫస్ట్ వైఫ్, ఈమె మా డాడీ వాళ్ళ డాడీ. ఓకేనా. మా తాత ఏం చేసిండంటే అప్పట్లో, అంటే అట్లని కాదు, మా తాత ఈమెకి కొంచెం
పిల్లలు అయితే లేరు అని చెప్పేసి ఈమెను చేసుకోండు. ఓకే. ఈమెకైనా పిల్లలు, దిస్ గై మా డాడీ వాళ్ళ రెండో తమ్ముడు, మా డాడీ వాళ్ళ లాస్ట్ తమ్ముడు. ఇక ఇక్కడ ఒక చిన్న ఫోటో ఉంది. మా డాడీ వాళ్ళు మొత్తం 5గురు, అందరూ స్వర్గలోప ప్రాప్తిరస్తు. ఇదేరా బై, ఇది మా కిచెన్ టూరు. ఆ పిల్లగాడు మా అన్న కొడుకు, ఆడు చులుబులే ఆడాడు, బయటనే ఉంటాడు ఆడు. ఆనంత చులుబులే ఆడు ఎవరు లేరు. సో ఇది నా పర్సనల్ లైఫ్, ఇదే రియాలిటీ, ఇదే మా హోమ్ టూరు, ఇదే ఇంట్లో నేను ఉంటా. ఇంతే. ఇది మీరు పేదరికం అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు. నాకున్న దాంట్లో నేను ఉంటా, నాకున్న దాంట్లోనే నేను గొప్పగా ఉంటున్నా అంతే. నేనైతే ఇగో నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలంటే ఎప్పుడో కట్టొచ్చు. నేను యూట్యూబ్కి వచ్చిన ఒక 5 సంవత్సరాలు అవుతుంది. కట్టాలంటే యూట్యూబ్కి వచ్చిన ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకే బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో నేను కూడా అనుకుంటే కట్టొచ్చు, కానీ నా పరిస్థితులు బాగాలేవు. అండ్ ఇంకొకటి, నాకు కొన్ని అప్పులు ఉండే, ఆ అప్పులు తీర్చుకున్నా. అండ్ ఇంటి పరిస్థితి ఇది, ఇల్లు మార్చాలి అంటే ఇల్లుని కట్టాలి. అండ్ ఇంకొకటి, ఇంట్లో కూడా కొన్ని ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండే కాబట్టి అవి కూడా క్లియర్ అయినాయి. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి, అందుకనే నేను ఇంక ఇల్లు అనేది కట్టలేకపోయినా. సో ఇప్పుడైతే కడతా, కానీ ఎప్పుడు కడతానో చెప్పలేను, టైం పడుతుంది. ఒక 5 ఏళ్ళు కావచ్చు. ఇంకా నా సబ్స్క్రైబర్స్ సపోర్ట్, ఇంకా మీ సపోర్ట్ని బట్టి మీరు ఎట్లా నన్ను ఎంకరేజ్ చేస్తే అట్లా నేను ఇల్లు అనేది కట్టుకుంటా. ఇదిరా మొత్తం చూపించేసేయి, ఇది మా కిచెన్ కమ్ హోమ్, ఓకేనా? ఇక బయట విషయానికి వస్తే, బయటకు వస్తే ప్లీజ్ రా, బాత్రూంలో సైడ్ పెట్టకరా కెమెరా. బాత్రూమ్ చాలా దరిద్రంగా ఉంటాయిరా. సో గైస్, ఇదే మా ఇల్లు అయితే ఇక్కడ ఇట్లా ఉన్నాయి. ఈ ఇంటి ముంగట జాగా, ఇది వచ్చేసి హౌజు. ఇటు చూపిరా, హౌజ్ అంటే ఇంట్లో సంపు నీళ్ళు ఉంటాయి. ఇంట్లో చిన్న ఉన్నప్పుడు నేనే కడుగుతుండే దీన్ని. అక్కడ వచ్చేసి మోటార్ ఉంది. మీ స్విమ్మింగ్ చేస్తుండే చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు చేస్తే నెత్తి వలిగిపోతుంది. సో గైస్, ఇది వచ్చేసి మా బకెట్. హౌస్లో నుంచి నీళ్ళు తీసుకొని ఇదే బకెట్ వాడతాం. మీరు ఏషియన్ పెయింట్స్ బకెట్ మీరే బకెట్ వాడతారో కింద కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఇదే మా ఇల్లు. ప్లీజ్ బాత్రూమ్ సైడ్ కెమెరా పెట్టకు, కిందికి తీసుకురా, బయటికి వచ్చేసి ఇంకా అంటే లోపలనే ఉండు. గైస్, ఇది వచ్చేసి మా ఇల్లు, ఇదే మా ఇల్లు. ఓవరాల్గా ఇది మా ఇల్లు. చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ అని చెప్పేసి అని. సో ఇది మా ఇల్లు చూపించేసిన మీకైతే, మొత్తం నా రియాలిటీ అనేది చూపించేసిన నేను. సో ఇదే ఇంట్లో నేను ఉంటా. వర్షం వస్తే గోడలు పచ్చిగా అవుతాయి మావి. సో ఈ కొన నుంచి ఆ కొన వరకు మా ఇల్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇల్లు కట్టకపోవడానికి కారణం ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో గొడవలు. ఇంకా మా ఇంట్లో గొడవలు కామన్ కాబట్టి అవి పర్సనల్, అవి చెప్పుకోను నేను. సో ఎటువంటి అదేమంటారా దాన్ని, కలిసికట్టుగా ఉండకపోవడంతో, గొడవలు అవ్వడంతో ఇల్లు కట్టలేకపోయినాం. యూనిటీ లేక ఇల్లు కట్టలేకపోయినాం. ఇంకా అయితే నా ఒక్కని వల్లనే, మా అన్న వల్ల, నా వల్ల, ఇంకా దేవుని దయ వల్ల, సబ్స్క్రైబర్స్ దయ వల్ల ఇంకా కడితే ఒక 5 years or 2 years or 3 years లోపలనైతే కడతా. సో ఇదే మా ఇల్లు, ఇదే రియాలిటీ. ఇంకా నేనేం చూపించుకోదలుచుకోలేను అంటే అన్నీ చూపించేసిన, ఇంకా చూపించాల్సిందంటే ఏం లేదు, ఇంతే, ఓకేనా? సో గైస్, ఇది వచ్చేసి మా ఇల్లు. సో చూసిరు కదా. సో మా ఇల్లు ఎట్లా అనిపించింది అంటే ఇదేం పెద్ద అంబానీ ప్యాలెస్ ఎట్లా అనిపించింది అనేది. సో మా ఇల్లు గురించి మీరు ఏమనుకుంటున్నారో, మీకు ఎట్లా అనిపించింది? నేను ఈ ఇంట్లో ఉంటున్నా నేను. సో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇదే నేను ఉండే ఇల్లు, ఇదే నా ప్యాలెస్.